డిమాండ్. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రజాస్వామ్యంతోనే స్వచ్ఛతా స్వప్నం సాకారమవుతుందని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. ఏలూరు పాత బస్టాండ్ సమీపంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడలిలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, నగర్ మేయర్ షేక్ నూజహాన్ పెదబాబులు సెప్టెంబర్ 17వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు నిర్వహించనున్న స్వచ్ఛతా హీ సేవా పక్షోత్సవాలను ప్రారంభించారు. తొలుత మానవహారం నిర్వహించారు. అనంతరం స్వచ్ఛతపై ప్రతిజ్ఞ చేశారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ అవగాహన కల్పించారు. ఇదే సమయంలో స్వీయ జాగ్రత్త చర్యలపై పారిశుధ్య సిబ్బందికి కలెక్టర్ వెట్రిసెల్వి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో కలెక్టర్ మాట్లాడుతూ స్వచ్ఛతా హీ సేవ పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాల్లో ప్రజలంతా భాగస్వాములు అవ్వాలని సూచించారు. ఇదే స్ఫూర్తితో ఏలూరును స్వచ్ఛ జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని అన్నారు. ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ఏలూరు నియోజకవర్గంలోని 79 సచివాలయాల పరిధిలో నిర్వహించనున్న స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా పచ్చదనాన్ని పెంపొందించేందుకు ప్రజలందరూ కృషి చేయాలని సూచించారు. ఇంటితో సమానంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రాధాన్యతనివ్వాలని, ఇందుకు ప్రజలు, అధికారులు భాగస్వామ్యంతో ముందుకెళ్లాలని అన్నారు. ఏలూరును స్వచ్ఛ నగరంలా రూపుదిద్దేందుకు ప్రతి ఒక్కరూ నిరాటంకంగా శ్రమించాలని ఎమ్మెల్యే చంటి పిలుపునిచ్చారు. నగర్ మేయర్ షేక్ నూజహాన్ పెదబాబు మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతపై, ప్రజారోగ్యంపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడంతో పాటు 50 డివిజన్ల పరిధిలో స్వచ్ఛతా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ కేఎస్ సుబ్బారావు, కార్పొరేషన్ కమిషనర్ ఏ భానుప్రతాప్, డిఆర్డీఏ పీడీ డాక్టర్ ఆర్ విజయరాజు, సెట్వెల్ సీఈఓ ప్రభాకర్, మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, మున్సిపల్ అధికారులు, టీడీపీ నాయకులు, మహిళలు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రతి అడుగు పరిశుభ్రంగా నేను నమ్ముతున్నాను. ఎవరు వేసుకోలేదండి. ఏదైతే ఉన్నత స్థితిలో ఉన్న దేశాలన్నీ కూడా ఎంత పరిశుభ్రంగా ఉన్నాయో మనం అందరం కూడా చూస్తున్నాం. ఆ దిశగా మనం కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరు కూడా, అధికారులు, ప్రజలు భాగస్వామ్యమై మరి అందరూ కూడా ఈ రోజున మరి ఉదయం 9ంటికి అందరూ కూడా ఏదైతే వచ్చారో రేపొద్దున మనం ఈ కార్యక్రమాలు చేసుకోకుండానే స్వచ్ఛత ఏలూరుగా ఉండేటట్టుగా మీ అందరూ క్రమశిక్షణతో సచివాలయాల పరిధిలో చేయిస్తే మన ఏలూరే ఒక ఆదర్శవంతంగా తీర్చిదిద్దే పరిస్థితిని మీరు అందరూ కూడా తీసుకోవాలని సందర్భంగా కోరుకుంటూ అందరూ కూడా ఈ కార్యక్రమం 15 రోజుల పాటు నిర్విఘ్నంగా చేయాలని మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. మొక్కలు నాటే కార్యక్రమం, పార్కులు పరిశుభ్రం చేసేటటువంటి కార్యక్రమాలు, ఇటువంటి అన్ని కూడా ప్రజలందరి భాగస్వామ్యంతో మరి ఈ యొక్క 15 రోజుల పాటు కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. మరి దీనికి సంబంధించి 50 డివిజన్లకు కూడా ప్రతి డివిజన్లో కూడా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. మరి అధికారులు, సెక్షన్ హెడ్స్ కానివ్వండి, అలాగే సిబ్బంది కూడా మరి ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని ఈ స్వచ్ఛత సంబంధించి అందరూ కూడా అవగాహన పెంచుకొని మరి ప్రతి ఒక్కరు కూడా మన నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకునేందుకు ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో ఇది ఒకటే కాదు, మనకి ఎక్కడెక్కడ కార్బేజీస్ ఎక్కువ ఉన్నాయో దాన్ని కూడా మనం ఐడెంటిఫై చేస్తూ పీపుల్ పార్టిసిపేషన్ అండ్ మన ఎంప్లాయీస్ అందరితోటి కలిపి క్లీనర్స్ డ్రైవ్ కూడా, శానిటేషన్ డ్రైవ్ కూడా చేయడం జరుగుతుంది. ఈ గార్బేజెస్ హీప్ ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని చోట మనమే ఐడెంటిఫై చేసి బ్లాక్ స్పాట్గా దాన్ని క్లీన్ చేసేసి ఇంకా 15 డేస్లో మన డిస్ట్రిక్ట్ని క్లీన్ డిస్ట్రిక్ట్గా మనం డిక్లేర్ చేయబోతున్నాము. దానికి ఎన్జిఓస్, పబ్లిక్, పిల్లలు ఎవరెవరు ఉన్నారో అందరూ దయచేసి పార్టిసిపేట్ చేయండి, కాంట్రిబ్యూట్ చేయండి. ఇది కాకుండా మనకు మేజర్ స్టేక్ హోల్డర్ అయింది ఎంత శానిటేషన్ డ్రైవ్ మొత్తంలో మనకి ఇంపార్టెంట్ సఫాయి పత్రాస్ మన శానిటేషన్ వర్కర్సే. సో వాళ్ళకి కూడా మనం గౌరవం ఇచ్చి సన్మానం చేసి వాళ్ళకి కావాల్సిన మెడికల్ క్యాంప్స్ కానీ, వాళ్ళ ఫ్యామిలీస్కి కావాల్సిన మెడికల్ ఫెసిలిటీస్ కానీ, స్కీమ్స్లో ఏమైనా టైఅప్ చేయాలంటే అది కూడా మనమే ఇందులో భాగంగా చేయబోతున్నాము. మన ఏలూరు డిస్ట్రిక్ట్ క్లీన్ డిస్ట్రిక్ట్, గ్రీన్ డిస్ట్రిక్ట్గా మార్చడానికి అందరూ ప్రయత్నం చేయాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ.